వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ పేరుతో ఎంత భారీ ఎత్తున ఇవాళ విధ్వంసానికి పాల్పడుతున్నాడు అనే అంశం మీద మరోవైపు ఇప్పటిదాకా క్లారిటీగా అంటే డిపిఆర్ లేకుండా క్లారిటీ లేకుండా మరి రేవంత్ రెడ్డి గారు అంటే పూటకో మాట పూటకో స్టేట్మెంట్ చేసి గందరగోళం క్రియేట్ చేసి ఇవాళ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అట్లాగే మొత్తం తిరుగుబాటు స్టార్ట్ అయిన తర్వాత ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటాను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. అది నిన్నలేదు మొన్నటితో ఆఖరి అయిపోయింది. దాని మీద కూడా చాలామంది కొన్ని వేల మెయిల్స్ పంపించారు. ప్రజలందరూ కూడా వేలల్లో రెస్పాన్స్ ఇచ్చారు. ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ కూడా స్పందించారు. దాని మీద ఏ విధంగా మూసీని సుందరీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, సుందరీకరణ మాకు అవసరం లేదు, మూసీ శుద్ధి జరగాలి అని మొత్తం తెలంగాణ ప్రజలందరూ, హైదరాబాద్ ప్రజలు, మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు మాకు కేవలం శుద్ధి సరిపోతుంది, మాకు సుందరీకరణ అవసరం లేదు అని సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం ఒకటే ఒంటెద్దు పోకడతోటి ముందుకు అడుగులు వేసుకుంటూ భూసేకరణకు సంబంధించినట్టు ఒకవైపు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మూసీ వ్యవహారంలో డిపిఆర్ లేదు, అట్లాగే క్లారిటీ లేదు. కానీ ఇవాళ భూసేకరణకు సంబంధించినటువంటి ప్రొసీజర్ మాత్రం ఎక్కడ కూడా ఆగట్లేదు. అందుకనే రీసెంట్ టైమ్స్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్తీక్ రెడ్డి, పటోల కార్తీక్ రెడ్డి వేసినటువంటి ఎన్జిటి పిటిషన్ మీద కూడా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడి మేము శివతాండవం చేస్తామన్నాడు. కానీ ఇవాళ బీఆర్ఎస్వి నాయకులు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా శివతాండవం చేసినా కూడా మేమేం ఆగం, ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటారో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇల్లు కూల్చి మేము అక్కడ ఏదో సుందరీకరణ చేస్తామని మీ స్వలాభం కోసం అంటే మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా చేస్తామంటే మేము ఊరుకునేది లేదు. మేము ఎక్కడికైనా పోతాం, ఏ కేసు అయినా కొట్లాడతాం, ఏ కోర్టుకైనా పోతాం, ప్రజలతోటే మేము ఉంటాం, ఇల్లు కూల్చుడు అనేది మేము ఒప్పుకోమని సుస్పష్టంగా అక్కడ పరివాహక ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. మాటికి దీంట్లో దురుద్దేశం ఉన్నది. మీరు మూసి మంచి చేయాలని కాదు, మూసిని శుద్ధి చేయాలని కాదు, హైదరాబాద్ కు మంచి చేయాలని కాదు, మూసిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ చేయాలని అయితే దందాకు మీరు తెరదీసినారు. దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ముమ్మాటికి వ్యతిరేకంగా పోరాడతాం. దీని ఆఖరి శ్వాస వరకు మూసిని ఆపే ఒక ప్రయత్నం ముమ్మాటి. మీరు శివ భరతనాట్యం డిస్కో డాన్స్ చేయండి, ముమ్మాటికి ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఆపదో ఎట్లా ఆగాలో ఒక ప్రయత్నం మేము కూడా చేస్తాం. అయితే ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి ఎన్జిటిలో పిటిషన్ వేశారు. వేసిన తర్వాత డిస్మిస్ అయిపోయిందని దుష్ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇవాళ రిలీజ్ అయింది. ఎన్జిటి రిలీజ్ చేసింది. నిన్న మొన్న మీరు న్యూస్ లో చూసింటారు, కార్తీక్ రెడ్డి చేసిన ఎన్జిటి కేసు డిస్మిసల్ చూసిండ్రా? నేను మీడియా సోదరులకు చెప్తున్నా, సీఎం గారు ఆఫీస్ నుంచి ఇచ్చిన ప్రతి లీక్ అడ్డగోలుగా అట్లనే ఫాలో చేయకండి. అసలు ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి. డిస్మిసల్కి డిస్పోజల్కి ఎంత తేడా ఉంటుంది? చదువుకున్న వాళ్ళు మీడియా వాళ్ళు. డిస్మిసల్ అంటే ఏంటి? మనం వేసిన పిటిషన్ని దీని మీద ఎటువంటి మెరిట్స్ లేవని చెప్పి కొట్టేయడం డిస్మిసల్. డిస్పోజల్ అంటే ఏంటి? మేము వేసినటువంటి కేసుని ఆమోదిస్తూ ఎస్ వాళ్ళు చేస్తా అంటారు కదా, మేము వేచి చూద్దాం అనేది డిస్పోజల్. ఏం జరిగింది? సో ఆ యొక్క ఎన్జిటి రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ మ్యాటర్ క్లియర్గా డాక్యుమెంటేషన్ రూపంలో మనకు వచ్చిన తర్వాత అసలు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, ఎన్జిటి జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, దీనివల్ల నిజంగానే ఇవాళ ఎన్జిటి ఇచ్చినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ చూసిన తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఇరకాటంలో పడిందని స్పష్టంగా చెప్పాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేపడుతున్నటువంటి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పైన ఎన్జిటికి సంబంధించినటువంటి యొక్క ఆర్డర్ కాపీలో సుస్పష్టంగా మెన్షన్ చేశారు. అంటే కార్తీక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా కూడా కొంత ఇరకాటంలో నెట్టింది అని చెప్పాల్సినటువంటి సందర్భంగానే మనం చూడాలి. ఎందుకు ఇరకాటంలో నెట్టింది అంటే క్లియర్గా ఆర్డర్ కాపీలో సుస్పష్టంగా మెన్షన్ చేశారు. అంటే ఈ యొక్క మూసీ సుందరీకరణ కింద చేపట్టబోతున్నటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి కేంద్రం అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి కూడా అట్లాగే పర్యావరణ అనుమతులు కానీ లేకంటే కనుక ఇంకేమీ కూడా తీసుకోకుండానే వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ డిపిఆర్ లేకుండా ముందుకు అడుగులు వేస్తున్నారు అని కార్తీక్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి సంబంధించి మృగవని నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది కేవలం ఈ మూసీకి సంబంధించి ఆ రేడియస్ 10 కిలోమీటర్ల లోపల పరిధిలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అవసరమైనటువంటి ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి అనుమతులు కానీ లేదు అంటే కనుక ఇంకే అనుమతులు లేకుండా ఏ విధంగా మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ జరుగుతోంది, డిపిఆర్ లేకుండా వెళ్తున్నారు అని స్పష్టంగా అడిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం తరఫున వాదనలు అడ్మిట్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక రకంగా ఈ పిటిషన్ తర్వాత అప్రమత్తమైందని చెప్పుకోవాలి. అందుకని అప్రమత్తమైన తర్వాత ఇవాళ ఆ యొక్క వెన్ ద మ్యాటర్ వాస్ టేకన్ అప్ ఫర్ అడ్మిషన్ ద లెర్న్డ్ ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి అపియరింగ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద లెర్న్డ్ సీనియర్ కౌన్సిల్
Srinathan Sridevan. For the 8th respondent who were present submitted that an application for environmental clearance has already been filed and the SEIAA Telangana had issued the terms of reference based on the TOR and the EIA is presently under preparation. The said statement is recorded. అంటే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కూడా జరగలేదు దీనికి సంబంధించి. అంటే ఏ విధంగా ఇదవుతుంది అనేది ఎక్కడ కూడా ఇంతవరకు దాని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ప్రభుత్వం. కాబట్టి సిన్స్ ద అథారిటీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ అప్లైడ్ టు ద రిక్వైర్డ్ క్లియరెన్స్ అండ్ అప్రూవల్స్, ద అప్లికెంట్ కెనాట్ రైజ్ అబ్జెక్షన్స్ అట్ దిస్ స్టేజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ టు ద అప్లికెంట్ టు రైజ్ అబ్జెక్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ ద ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈస్ గ్రాంటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బీ ఇన్ వైలేషన్ ఆఫ్ ద ఈఏఏ నోటిఫికేషన్ 2006. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయకుండా, సోషో ఎకనామిక్ సంబంధించినటువంటి అసెస్మెంట్ చేయకుండా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఇవాళ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం చకచకా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అట్లాగే సోషో ఎకనామిక్ అసెస్మెంట్ అయినా, ఎకనామిక్ అసెస్మెంట్ అయినా కూడా ఖచ్చితంగా అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవేమీ చేయాల, కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అండర్ ప్రాసెస్లో ఉంది అని ఎన్జిటి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్పారు. సో ఇప్పుడు ఎన్జిటి కేసులో ప్రభుత్వం పూర్తిగా ఇరుకాటంలో పడింది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో కానీ, లేదంటే కనుక ఇతర అనుమతుల విషయంలో కానీ రేవంత్ సర్కార్ కొంత ఏమైనా ఉదాసీనంగా వ్యవహరించినా, లేదు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకేదైనా ఉల్లంఘన చేసినా ఖచ్చితంగా ప్రాజెక్టు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎన్జిటిలో ఇవాళ ఆ యొక్క అంశాలను స్పష్టంగా మనం దీంట్లో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పటిదాకా ప్రొసీజర్స్లో ఉన్నాయి కాబట్టి పర్మిషన్ల కోసం వాటి కోసం ఇవన్నీ కూడా ఏమాత్రం డీవియేషన్ ఉన్నా ఫర్దర్గా మళ్ళీ కోర్టుల్లో రేవంత్ రెడ్డి గారు చుక్కెదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్వలాభాల కోసమో ఇంకేదానికోసమో హడావిడిగా చేసి ఇంకేదో రాజకీయ లబ్ధి కోసమో మేము ఏదో చేయబోతున్నాం అని క్రియేట్ చేసుకుంటే, దీని వెనకాల ఏదో హిడెన్ ఎజెండా పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా కోర్టులో మొట్టికాయలు తప్పు ఈ ప్రాజెక్టు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది, మొదటికి ఎసరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్జిటిలో ఏదైతే కార్తీక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ బేస్ చేసుకుంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఊరుకోవట్లేదు, అక్కడ రైతాంగం ఊరుకోవట్లేదు, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించే పరిస్థితి. ఎందుకంటే ప్రజలతోటే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజల గొంతుకగా వీళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇవాళ మూసీకి సంబంధించి గొంతు వినిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో చేద్దామని పోతే ఖచ్చితంగా ఏదో జరిగే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. సో మీరు కూడా మూసీ సుందరీకరణ వ్యవహారంలో రేవంత్ చేస్తున్నటువంటి అడుగులకు ఖచ్చితంగా ఎన్జిటి కళ్ళం వేసిందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.